కార్మికుల వేతనాల గురించి లేబర్ కమిషనర్ గంగాధర్ గారు మా అందరినీ పిలవడం జరిగింది. వారు క్లారిటీగా మాకు చెప్పడం జరిగింది. వారి పర్సంటేజ్ మాకు చెప్పారు, మేము దాన్ని ఒప్పుకోలేదు. మళ్ళీ తర్వాత మేము అందరితో మా నాయకులతో అందరితో మాట్లాడి మేము ఒక పర్సంటేజ్ చెప్పడం జరిగింది వారికి. వారు ఇప్పుడు ప్రొడ్యూసర్స్తో మాట్లాడి 3 గంటలకు మాట్లాడి మాకు రేపు ఉదయం 12 గంటలకు మళ్ళీ మీటింగ్ పెట్టారు. రేపు ఫైనల్ చేస్తారని చెప్పారు. కాబట్టి ఏది ఏమైనా సంపూర్ణంగా మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, మన తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కానీ ఏదైనా కుటుంబంలాగా భావిస్తున్నాం. ఏదైనా సరే మా కార్మికుల వేతనాలు పెంచాలనేది మా యొక్క ఏకైక డిమాండ్. ఎందుకంటే మేము కష్టాన్ని అడుగుతున్నాం తప్ప మేము ఎవరిని దోచుకునే వాళ్ళం కాదు, ఇంకోటి కాదు. మన సినిమా బాగుంటేనే మేము కార్మికులు బాగుంటాం. కాబట్టి సినిమా ప్రొడ్యూసర్ కూడా బాగుండాలి. వారికి అనుకూలంగా మాకు అనుకూలంగా ఒక సయోధ్యగా వారు మాట్లాడతా అని చెప్పారు, చేస్తా అని చెప్పారు. ఏదేమైనా సాయంత్రం 5 గంటల లోపు కానీ లేదా రేపు ఉదయం 11 గంటలకు మళ్ళీ రమ్మని చెప్పారు. ఏదేమైనా రేపు యొక్క సినిమా ఇండస్ట్రీలో ఉన్న సందిగ్ధత తొలగిపోతుందని నేను భావిస్తాను. ప్రొడ్యూసర్ ని 3 గంటలకు రమ్మన్నారు, వాళ్ళు 5 వస్తా అన్నారు. వస్తే ఈ రోజే అయిపోతుంది. లేదు, వాళ్ళు సాయంత్రం చిరంజీవి గారిని కలవడానికి కలిసి వస్తామని చెప్పారంట. వారే సారే చెప్పారు, చిరంజీవి గారిని కలిసి ఇక్కడికి వస్తే ఇక్కడ అయిపోతే ఓకే అన్నారు. లేదంటే ఒకవేళ అక్కడైనా సరే చిరంజీవి గారి సమక్షంలో ఛాంబర్ సమక్షంలో పిలిచి మిమ్మల్ని అక్కడ పిలిచి మాట్లాడుతుంటే మేము అక్కడైనా పరిష్కరించుకోండి. లేదంటే రేపు ఉదయం 11 గంటలకు మళ్ళీ వాళ్ళు కానీ మిమ్మల్ని అఫీషియల్గా చూస్తున్నామని చెప్పారు. అంటే 30% కాకపోతే ఇంకా వేరే నిర్ణయం ఏమైనా తీసుకునే అవకాశం ఉందని మీతో మాట్లాడుతున్నారు. మీరేమో దానికి మాది 30% చెప్పాము, కానీ దానికి వారు 30% కొంచెం భాగాలుగా విభజిస్తాము ఓకేనా అన్నారు. సరే అది ఎట్లా అనేది మేము వారికి చెప్పాము. అది వారితో కూడా మాట్లాడే చెప్తా అన్నారు. మళ్ళీ అది ఇప్పుడు ముందే రివ్యూ కాదు, వారు కూడా ఒప్పుకోవాలి. కాబట్టి అది ఒప్పుకుంటే కనుక మళ్ళీ మాకు చెప్తున్నారు. ఒప్పుకుంటే కనుక మేము కూడా ఒప్పుకున్నట్టు లెక్క. కాబట్టి దాని ప్రకారం మేము ముందుకెళ్ళాం. ఇప్పుడు ఏం చెప్పలేము. మీకు 10 గంటలు మాకున్న కండిషన్లు అవన్నీ కండిషన్స్ ఏవైతే పెట్టారో ప్రొడ్యూసర్స్ కానీ మా సైడ్ ఉన్న కండిషన్లు కానీ అవన్నీ కూడా తర్వాత ముందు వేజెస్ అనేది ఒక నిర్మాణం అయిపోయిన తర్వాత అటు సైడ్ ఒక కమిటీ ఇటు సైడ్ ఒక కమిటీ వేస్తా అన్నారు. ఇది వేరే ఇంకేమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్పులు కానీ ఏదైనా ఉంటే కనుక తర్వాత వారి సైడ్ ఒక 6గురిని, నిర్మాతల మండలి నుంచి ఒక 6గురిని, ఛాంబర్ నుంచి ఒక 6గురిని, మా ప్రొడ్యూసర్ మా ఫెడరేషన్ నుంచి ఒక 6గురిని కమిటీ చేసి తదుపరి పాయింట్లోకి వెళ్దాం. ముందైతే వేతనాలు అనేది ఫైనల్ చేస్తామని చెప్పారు. ఏదేమైనా అంతిమంగా ఈరోజు సాయంత్రం చిరంజీవి గారి ద్వారా అయినా లేదా ఇక్కడ లేబర్ కమిషన్ గారి ద్వారా అయినా రేపటి కల్లా అయిపోతుంది. మేము దాన్ని పరిగణలోకి తీసుకోండి. ఎందుకంటే అది సినిమా వర్కర్స్ అంటే వారు కూడా ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉంటాయి. వారు ఆవేశంగా ఇచ్చారని భావిస్తాం. ఏదైనా మేము సినిమా ఇండస్ట్రీకి పనిచేసేది మన 24 కార్మిక సంఘాలే. ఈ సంఘాలతో పనిచేస్తారని భావిస్తున్నాం. సరే వాళ్ళు ఎందుకు ఇచ్చారో ఏంటో వారిని అడగాలి. మాకు మాకైతే అఫీషియల్ గా మా ఫెడరేషన్ వచ్చిందని తెలిసింది. నాకు తెలియదు. కానీ ఏది ఏమైనా సరే ఎవరిచ్చినా మా పీపుల్స్ మీడియా మాకు డైరెక్ట్ గా ఇచ్చే మేమేమి వాళ్ళకి మేము చెప్పలేదు. మేము వస్తాము రాలేదు, మేము వాళ్ళకి లెటర్ రాయలేదు. మరి వాళ్ళు ఎందుకు ఇచ్చారో మాకు తెలియదు. అదే ఛాంబర్ త్రూ రావాలి తప్ప మాకు డైరెక్ట్ గా పంపిస్తే మేము సమాధానం చెప్పాల్సి పని లేదు.